జేఎంజే న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తలు చదువుతున్నది శిరీష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. టంగుటూరు మండలంలోని సూరారెడ్డిపాలెం వల్లూరు పంచాయతీ పరిధిలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు పింఛన్ నగదును పంపిణీ చేస్తామన్న మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నుంచి కాపాడాలని, ఉక్కు పరిశ్రమ సెయిల్లో చేర్చాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా. సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు శాసనసభ్యులు పిఎన్ విజయ్ కుమార్. సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించాలనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఇంతకు ముందు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000కు పెంచి ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు అందిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మంగళవారం ఉదయం టంగుటూరు మండలంలోని సూరారెడ్డిపాలెం వల్లూరు పంచాయతీ పరిధిలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పింఛన్ నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు అర్హులైన లబ్ధిదారులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో, పట్టణాల్లో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రతి నెల ఖచ్చితంగా ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. 1వ తేదీన ప్రభుత్వ సెలవు వస్తే ముందు రోజునే పెన్షన్ల పంపిణీ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ నెల అర్హత ఉన్న లబ్ధిదారులకు కొత్త పెన్షన్స్ మంజూరుకు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్స్కు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని మంత్రి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కడుతున్నావు సార్. ఒక్క నిమిషం సార్. సార్ 4,000 8 కాగితాలు 500 రూపాయల కాగితాలు చంద్రబాబు నాయుడు గారు పంపిస్తున్నాడు. ఇవన్నీ సర్పంచ్ అడిగితే వస్తుంది, రావట్లేదు. గదిలాడుతూ ఉంటాం. ఇల్లు ఎప్పుడు కట్టింది? ఏమయ్యా ఇంకా పదం పిల్లలు గన్నెపూడి సోమయ్య చెప్పుడు కుట్టేవాళ్ళు పెన్షన్ అందరూ రెడీగా ఉంటారు. సామాజిక భద్రతా పెన్షన్లు అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి మొదలుపెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు. ఆ రోజు చాలామందికి మీ ఇంట్లో పెద్దవాళ్ళ అత్తలు కావచ్చు, తండ్రులు కావచ్చు, వాళ్ళకి ఈ పెన్షన్ 35 రూపాయలు ఇచ్చినప్పుడు చూసుకుంటాం. ఆ తర్వాత 35 రూపాయలు పెన్షన్ 70 రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. ఆ 70ని 200 రూపాయలు ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది. 200 రూపాయలు పెన్షన్ 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య కాలంలో. ఆ తర్వాత 3,000 ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 250 రూపాయలు పెంచింది 2 సంవత్సరాల వరకు. అంటే 2,250 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత ఒక 250 రూపాయలు పెంచి 2,400 ఇచ్చారు ఒక సంవత్సరం. ఆ తర్వాత ఒక 250 రూపాయలు పెంచి 2,750 ఇచ్చారు. ఎన్నికల ముందు జనవరి నెల మాత్రం 3,000 ఇచ్చారమ్మా. మనం ఏప్రిల్ నెలలో చెప్పాం, ఈ నెల నుంచే 4,000 ఇస్తా ఉన్నాం. జూలై నెలలో 4,000 పెన్షన్తో పాటు ముందు 3 నెలల నుంచి 7,000 రూపాయలు ఇచ్చి మీ అందరూ కూడా గుర్తుంటే మీ అందరూ కూడా తీసుకుని ఉంటాం. అంటే గత ప్రభుత్వం 3 నెలలు మాత్రమే
3,000 ఇచ్చింది. ఈరోజు 200 రూపాయల పెన్షన్ 4,000 చేసినటువంటి గొప్పతనం చంద్రబాబు నాయుడు గారి విషయం నేను చెప్తా ఉన్నా. 500 రూపాయలటువంటి వికలాంగుల పెన్షన్ 1,500 చేసిన, 1,500 3,000 చేసిన అది చంద్రబాబు నాయుడు గారే చేసింది. ఆ 3,000 పెన్షన్ పని 6,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు. దివ్యాంగులకి పూర్తిగా పెన్షన్ ని పెంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాలి. మంచంలో ఉన్నటువంటి మరి సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తాల్లో పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు లేవు. అది ఒక తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ మంచి ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం చేసిందని మీకు తెలియజేస్తాం. మద్దతు పెన్షన్ని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఈరోజు టంగుటూరు మండలం సురారెడ్డిపాలెం గ్రామంలో ఎస్సీ కాలేజీలో పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వసారి. ఇది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 1వ తారీఖున పంపిణీ చేస్తూ ఉన్నాం. పెద్ద మొత్తంలో ఈ పంపిణీ చేస్తున్నాం. భారతదేశ చరిత్రలోనే సామాజిక భద్రత పెన్షన్ అని అత్యధికంగా పెద్ద మొత్తాలలో ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం జరుగుతూ ఉంది. ఇక్కడ 35 రూపాయల పెన్షన్ని 70 రూపాయలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేస్తే 200 వైసీపీలో చేశారు, కాంగ్రెస్లో చేశారు. 200 2,000 తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకు మాత్రమే 3,000 రూపాయలు గత ప్రభుత్వంలో పంపిణీ చేయడం జరిగింది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మన ప్రభుత్వంలో 4,000 రూపాయలు అక్కడ పంపిణీ చేస్తూ ఉన్నాం. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 1,500 2,000 చేసినటువంటి 3,000 చేసినటువంటి దివ్యాంగుల పెన్షన్లు కూడా ఈరోజు 6,000 కూడా మా ప్రభుత్వమే పంపిణీ చేసి ఇస్తూ ఉంది. పూర్తి మంచంలో ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు, వైద్య ఆరోగ్య కారణాలతో ఉన్నటువంటి వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ని మన ప్రభుత్వం అందజేస్తూ ఉంది. 1వ తారీఖు ఉద్యోగులు పంపిణీ చేయడానికి సెలవు వస్తే ముందు రోజే ఈ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ఒకటే చెప్తా ఉందని, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంపొందాలని, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఒక ఉన్నత ఆశయం చేస్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఒక బృహత్తరంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి అంశాలు, అది టైటిల్ డీడ్ రద్దు కావచ్చు, మాకు ఇది స్కిల్ డెవలప్మెంట్ సర్వే కావచ్చు, ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేపడతా ఉంది. రేపు 1వ తారీఖు నుంచి మన దీపావళి పండుగ రోజు నుంచి మనం ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా పంపిణీ చేయబోతాం. మిగిలిన సంక్షేమ పథకాలు కూడా అందించబోతా ఉన్నాం. ఈ రోజున ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, వయోవృద్ధులు ఉన్నారో, ఈ శాఖ తరఫున కూడా వాళ్ళ యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి పెద్ద పెట్టున మేము ఆ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, శాఖ ద్వారా కావచ్చు, వివిధ సంక్షేమ పథకాలు అందించేందుకు మేము చర్యలు తీసుకున్నాం. ఈరోజు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా పెన్షన్ తీసుకున్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నేను ఒకసారి వయోవృద్ధుల దినోత్సవం. ఒంగోలు అంజయ్య రోడ్లోని నారాయణ ఈ టెక్నో ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు మంగళవారం సాయంత్రం ముందస్తు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా, ఆనందోత్సాహాల మధ్య ఎంతో వైభవంగా నిర్వహించారు. చిన్నారి విద్యార్థులు సాక్షాత్తు అమ్మవారి అలంకరణలో అబ్బురపరిచారు. ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా పసుపుతో బతుకమ్మను చేసి, పూలతో బతుకమ్మను అలంకరించి, ఆటపాటలతో బతుకమ్మను భక్తితో పూజించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల ఏజీఎం పెద్దిరెడ్డి హాజరై అమ్మవారి అలంకారంలో ఉన్న పిల్లల వేషధారులను చూసి వాళ్లను అలంకరించిన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కె కిరణ్ కుమార్ దసరా నవరాత్రుల యొక్క ప్రాశస్త్యాన్ని పిల్లలకు వివరించి పిల్లలకు సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించారు.
ఈరోజు 2024-25 విద్యా సంవత్సరంలో మొదటి టర్మ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని విద్యార్థులందరూ దసరా సెలవులకి వెళ్ళబోతున్నటువంటి ఈ శుభతరుణంలో ఒంగోలు నారాయణ స్కూల్ నందు ప్రీ దసరా సెలబ్రేషన్స్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి చిహ్నంగా విద్యార్థులకు దసరా పండుగ యొక్క విశేషాలను తెలియజెప్తూ అర్జునుని యొక్క గొప్పతనాన్ని తెలియజెప్తూ దసరాలో ఉన్నటువంటి నవరాత్రి విశేషాలని విద్యార్థులకు బోధిస్తూ పిల్లలతో ఆ నవరాత్రుల యొక్క అమ్మవార్ల ప్రతిరూపాలని మేకప్ రూపంలో వాళ్ళకి అలంకరిస్తూ పిల్లల ఆటపాటల యందు సాంస్కృతిక కార్యక్రమాల యందు వాళ్ళు ఈరోజు చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నారు. ఈ సందర్భంగా దసరా సెలవులకు వెళుతున్నటువంటి మన తెలుగు రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ వాళ్ళు కూడా ఈ సందర్భంలో బ్రతుకమ్మ పండుగని కొనియాడుతూ ఉంటారు. వాళ్ళు పక్క రాష్ట్రమైన మన తెలుగు వాళ్ళు కాబట్టి బ్రతుకమ్మను జరుపుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా బ్రతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ బ్రతుకమ్మ యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా ఈ అంజే రోడ్డు నారాయణ స్కూల్ నందలి బ్రతుకమ్మ యొక్క ప్రతిమను కూడా ఏర్పాటు చేసుకొని బ్రతుకమ్మ యొక్క పండగని విశిష్టతని వాళ్ళకి తెలియజేస్తూ తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ దసరా సెలవుల్ని డిక్లేర్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల తరపున ఒంగోలు పురవాసులందరికీ దసరా శుభాకాంక్షలు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నుంచి కాపాడాలని, ఉక్కు పరిశ్రమను సెయిల్లో చేర్చాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మాట్లాడుతూ 30 మంది ప్రాణత్యాగంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి కుట్ర చేస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే 4500 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించాలని ఆరోపించారు. ఎన్నికల ముందు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు విశాఖ ఉక్కును కాపాడుతామని హామీ ఇచ్చి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు బాహాటంగానే మద్దతు ఇస్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు అనేక కారణాలు చెబుతూ కార్మికులు పొట్టకొట్టేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ఆపాలి. సైన్య విలీనం ఉక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలి. విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలి. విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ప్రియమైన విద్యార్థి యువజన మిత్ర రంగాలు నేతృత్వం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇవాళ మన ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు మనం ఇవాళ పిలుపుతున్నాం. అట్లాగే రేపు ఎల్లుండి కూడా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు మనం పిలుపుకోవడం జరిగింది. ఇప్పటికే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దీని వ్యతిరేకంగా నేను చేస్తామంటే మాట పెట్టి మోడీకి సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. అట్లాగే
ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది. మేము అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయమంటే మహంకాళి సుబ్బారావు ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గత 1400 రోజులుగా కార్మికులు, విద్యార్థి, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా వివిధ రూపాల ఆందోళన చేసినప్పుడు కూడా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చెప్పి ఆ వైపున ప్రయాణం చేస్తున్నదాన్ని మేము విద్యార్థి యువ సంఘాలుగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి యువ సంఘాల ఆధ్వర్యంలో మరి అన్ని జిల్లా కలెక్టర్ గారి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ప్రధానమైన మేము చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ తలమానికమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు తెలుగు జాతి గౌరవంగా చెప్పుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇవాళ మోడీ ప్రభుత్వం దానికి మద్దతు తెలుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, వైకాపా పార్టీలు అందరూ కలిసి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మడంలో ప్రధాన భాగస్వామి ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్గా మేము ఆపివేస్తున్నాం, ప్రభుత్వంలోనే కొనసాగిస్తున్న విధంగా తీర్మానం చేసి మోడీ ప్రభుత్వం పంపించని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా లేకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తాం, బంధువులు నిర్వహిస్తాం. అవసరమైతే ఢిల్లీ రాజధానికైనా విద్యార్థి యువజనులుగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తాను. పేరు వినోద్, ఎస్ఎఫ్ఐ ప్రకాశం జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఒంగోలులో ఉన్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలన్నీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నాలు ఆపుకోవాలని చెప్పి, అట్లానే ప్రభుత్వ ఆధీనంలోనే దీన్ని నడపాలని చెప్పి కోరుతూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. గత కొన్నేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణని ఆపాలని చెప్పి పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కోరుతా ఉన్నా ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెడతా ఉంది. ప్రజల్లో నుంచి ఎంత ఎత్తున ఉద్యమం ముందుకు వస్తూ ఉందో కానీ దాన్ని పక్కన పెట్టేసి కేంద్ర ప్రభుత్వం ఏది ఏమైనా మేము ప్రైవేటీకరణ చేస్తామని చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, అట్లానే రేపు కార్మిక సంఘాలు, ఆ తర్వాత రోజు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఒకవైపు నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, కూటమి ప్రభుత్వం కేవలం ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి లడ్డు చుట్టూ తిరుగుతూ ఉంది. ప్రజా సమస్యలు గాలి కొదిలేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని మరుగున పడేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి, అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి గుండెకాయగా ఉన్నటువంటి ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం మీరు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి, లేకపోతే ప్రజల యొక్క వ్యతిరేకతని చూడాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, నా పేరు రాజశేఖర్, పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని గత 1400 రోజుల నుంచి కాపాడుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న ఎంప్లాయీస్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం మొండిగా దీన్ని ప్రైవేటీకరించాలని చెప్పేసి భావిస్తూ ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకిస్తా అని చెప్పిన మాట తప్పి వాళ్ళకు అనుకూలంగా ఉన్న పరిస్థితి. అట్లాంటి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా మేము వ్యతిరేకిస్తాం, ప్రైవేటీకరణ చేయమని చెప్పిన మాటలు ఇవాళ తప్పుతూ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టులో ప్రధాన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కనుక దీన్ని ప్రైవేటీకరిస్తే మేము రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. అట్లనే దాదాపు 33 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మీరు ప్రైవేటీకరిస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకొని రాష్ట్ర అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టి దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపించాలని, లేదంటే రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తాం. సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంగళవారం సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకి 4000 రూపాయలు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గ్రామస్తులు స్థానికంగా ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రామానికి బస్సు ఏర్పాటు చేయాలని, రోడ్లు డ్రైనేజీల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం మంగమూరు గ్రామ నాయకులు వల్లేటి రవి వారి మిత్రుల ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు సహాయంగా 16,000 రూపాయలు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి అందజేశారు. వారికి ఎమ్మెల్యే విజయ్ కుమార్ అభినందనలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు అబ్బూరి శ్రీనివాసరావు, నల్లూరి కృష్ణారావు, అబ్బూరి నారాయణ, వల్లేటి రవి, కంకణాల గోపి మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్ కొంచెం కదా సార్, కొంచెం ఒక పాయింట్ అది ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఏంటంటే లోకల్ మెయింటెనెన్స్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, విజయ్ కుమార్ గారి నాయకత్వం. సార్ సార్ ఉందిలే తీసుకున్నది వాళ్ళు కూడా ఉంటారు. రాదు లేదు ఏమనుకుంటా వాడు పెట్టిరుగు పొట్ట అడుగు అడుగు తిరిగి సార్. ఓకే సార్. ఎమ్మెల్యే గారు ఓకే కొద్దిగా ఎన్నుకున్నమ్మా పెద్ద ఓకే సార్ సార్ అబ్బాయి అబ్బాయి
దానికంత మొత్తం ఏంద్ర పోయినసారి అడిగితే ఏంటంటే లోకల్ మెయింటెనెన్స్ చేద్దాం. సార్ కొంచెం సార్ కొంచెం ఒక్క పాయింట్ అది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ పిల్లలకి చదువుకునే పిల్లలకి బాగా ఇబ్బంది చాలా ఇబ్బందిగా ప్రతిరోజు నమస్కారం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టు ప్రతి 1వ తారీఖు పెన్షన్లు ఇస్తారని ఆ రోజు హామీ ఇచ్చారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ బడుగు బలహీన వర్గాలకి ఎక్కువ ఉపయోగపడుతుందని పెన్షన్లు 1వ తారీఖే ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందుకని ఆ సందర్భంలో ఈ పెన్షన్లు ఇవ్వడానికి మంగమూరు గ్రామానికి వచ్చి ఈ గ్రామంలో సమస్యలు కూడా తెలుసుకునే దానికి వచ్చాము. ఈ సందర్భంగా ఒక బస్సు కావాలని అడిగారు. క్రిస్టియన్ పాలెంలో నీళ్ళు సమస్య ఉంది అని చెప్పారు. దాని తర్వాత కొన్ని సిమెంట్ రోడ్లు అయ్యి దాని తర్వాత ల్యాండ్ సర్వే ప్రాబ్లం కొన్ని ఉన్నాయని ఇవన్నీ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి పై అధికారులు తీసుకొని ఈ సమస్యలు తీరుస్తాము. మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఈరోజు ఇటు పెన్షన్ల కోసమే కాదు వచ్చింది, ఈ సందర్భంలో 10 మందిని ప్రజల్ని కలిసి వాళ్ళ విషయాలు తెలుసుకునే దానికే వచ్చాము. అతి త్వరలోనే అంటే 1-2 రోజులలో కొత్త పెన్షన్లకి అప్లికేషన్లు స్టార్ట్ చేస్తారు. సో మీ ద్వారా నేను మనవి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్లో సెక్రటరియట్లో విలేజ్ సెక్రటరియట్లో అప్లై చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నా. ఎవరికైనా ఎలిజిబుల్ అవడానికి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం అలాగ నిర్ణయించారు. అందుకని ప్రతి ఒక్కరిని వచ్చి ఈ అప్లికేషన్లు పెన్షన్ అప్లికేషన్ ఎలిజిబుల్ వాళ్ళందరూ పెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా పెన్షన్లు తీసుకునే వృద్ధులకి, మంగమూరు గ్రామ ప్రజలకి, టీడీపీ నాయకులకి, ముఖ్యమైన కార్యకర్తలకి ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి విజయ్ కుమార్ గారు కూడా మా ఊర్లో ఏ సమస్య ఉండా, ఏ కార్యక్రమం ఉండా పిలవటంతో వస్తున్నాడు. అదేవిధంగా మా ఊర్లో ఉన్న సమస్యలు కూడా కొన్ని వివరించడం జరిగింది. వీటిని తగు అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఈ మంచినీళ్ళ చెరువు కార్యక్రమం ఒకటి ఉంది. అదేవిధంగా నల్లవాగు బాగా వర్షాలు పడ్డప్పుడు ఒంగోలు రాకపోకలకు కూడా బాగా అంతరాయం కలుగుతుంది. ఈ బస్సు కార్యక్రమం ఒకటి ఉంది. బస్సుకు లోగడ కూడా విజయ్ కుమార్ గారు లెటర్ వేయడం జరిగింది. డిపో మేనేజర్ గారితో, ఆర్ఎంతో అందరితో మాట్లాడాడు. కానీ వాళ్ళు తగు విధంగా స్పందించలేదు. మళ్ళీ ఒకసారి మా ఊరి ప్రజలందరూ మహిళలు కూడా విజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మటే మాట్లాడి బస్సు కార్యక్రమాన్ని కూడా నడిపేటట్టు చూస్తాను హామీ ఇచ్చాడు. అదేవిధంగా మంచినీళ్ళ చెరువు కార్యక్రమం కానీ, నల్లవాగు బ్రిడ్జి కానీ ఇవన్నీ కూడా ఇస్తానని మాకు చెప్పుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు వృద్ధాప్య పింఛన్లు పంచే కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి విజయ్ కుమార్ గారు మా గ్రామానికి విచ్చేసి వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా గ్రామానికి సంబంధించినటువంటి తాగునీటి సమస్యలు అయితేనేమి, పైప్ లైన్ కలెక్షన్ల సమస్యలు అయితేనేమి, కొత్తగా రాసేటటువంటి పెన్షన్ సమస్యలు అయితేనేమి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన అన్నిటికీ సానుకూలంగా స్పందించి మీ సమస్యలన్నింటినీ కూడా తగు విధంగా పరిష్కరించడానికి సంబంధిత అధికారులతో మాట్లాడి తప్పనిసరిగా చేస్తానని హామీ ఇచ్చారు.
ఆమెకు గాను ఆయనకు మా గ్రామస్తుల తరపున గ్రామ తెలుగుదేశం పార్టీ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాము, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మా వంతుగా విజయవాడ వరద బాధితుల సహాయార్థం 16,000 రూపాయల చెక్కును నేను, మా కాట్రగడ్డ శంకర్రావు, బద్దులూరి వెంకటేశ్వరరావు మేము ముగ్గురం కలిపి 16,000 రూపాయల చెక్కును అందించడం జరిగింది. దానికి గాను ఆయన సంతోషం వెలిపించారు. ఇదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా స్పందించి ఇంతకు మునిపే ఆల్రెడీ మా గ్రామం తరపున 1,11,100 రూపాయలు సహాయం చేయడం జరిగింది. మేము ఆ సమయంలో గ్రామంలో లేనందువల్ల అవుట్ ఆఫ్ స్టేషన్ అవటం వల్ల అప్పుడు స్పందించలేకపోయాము. ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్నాం కాబట్టి తీసుకొచ్చి ఇవ్వగలిగాము. ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా సహాయ సహకారాలు వాళ్ళకి అందించి వరద బాధితులకి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలని చెప్పేసి. అందరిలాగే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నిక కాబడిన ఎంపీటీసీలను ప్రజాప్రతినిధులుగా గుర్తించాలని ప్రకాశం జిల్లా ఎంపీటీసీల చైతన్య సదస్సులో పలువురు ఎంపీటీసీలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. సోమవారం ఒంగోలులో స్థానిక మల్లయ్య లింగం భవన్లో నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి జి వీరభద్రాచారి అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీల హక్కులు, బాధ్యతలు, విధులు, నిధులు, అధికారాలకై ఎంపీటీసీలు అందరూ సంఘటితమై ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఎంపీటీసీలుగా నెగ్గి 3 ఏళ్లైనా గ్రామాల్లో ఒక్క ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టకపోవడం దురదృష్టకరమని అన్నారు. రానున్న 2 ఏళ్లలో అయినా ఎంపీటీసీలుగా ప్రాధాన్యత పొందేందుకు సంఘటితంగా ప్రభుత్వంతో హక్కుల కోసం పోరాడాలని వీరభద్రాచారి పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా ఎంపీటీసీ సంఘంనకు అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడుగా పామూరు ఎంపీటీసీ డాక్టర్ ఆకుపాటి వెంకటేశ్వరులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా ఎంపీటీసీ సంఘంనకు అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో అధ్యక్షులుగా పామూరు ఎంపీటీసీ డాక్టర్ ఆకుపాటి వెంకటేశ్వరులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ప్రధాన కార్యదర్శిగా కొత్తపట్నం ఎంపీటీసీ ఆర్ వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా అర్ధవీడు మండలం యాచారం ఎంపీటీసీ మాజీ ఎంపీపీ నన్నెబోయిన రవికుమార్, ఉపాధ్యక్షులుగా మద్దిపాడు మండలం లింగంగుంట ఎంపీటీసీ మన్నం కృష్ణకిషోర్, పమిడి నాగేశ్వరరావు, కార్యదర్శిగా అల్లూరు ఎంపీటీసీ శాంతారావు మరియు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అత్యంత బలహీనమైన ప్రజాప్రతినిధిగా ఈరోజు ఎంపీటీసీలు ఉన్నారు. వీరందరి ఉనికిని, వీరి అధికారాన్ని మనం సాధించుకోవడానికి జరిగే ప్రక్రియలో మనందరం ఐకమత్యంగా, సంఘటితంగా స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి అనేక ఎన్నికల తర్వాత ఒకటిగా మనందరం గ్రహించాలి. ఎందుకంటే అనేక రకాలుగా ఉద్యమిస్తూ ఉన్నాం, మనందరం ప్రతిఘటిస్తూ ఉన్నాం. కానీ పంచాయతీరాజ్ వ్యవస్థలో పరిపాలనా వికేంద్రీకరణకి నమూనాలుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, అలాగే ఎంపీటీసీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు నేడు వాటి ఉనికిని కోల్పోతున్న దశలో నేడు మనందరం కూడా ఐకమత్యంతో ఈ యొక్క స్థానిక సంస్థల బలోపేతానికి మనందరం నినదించాలి, ఉద్యమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఎంపీటీసీల వ్యవస్థ, ఈరోజు ఎంపీటీసీల వ్యవస్థ గత 2 దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. ఈ 2 దశాబ్దాల కాలంలో ఎటువంటి అధికారాలు, నిధులు, విధులు, అధికారాలు లేకుండా కొనసాగుతున్న ఈ వ్యవస్థ పట్ల అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు వీటి పట్ల ఎటువంటి శ్రద్ధ తీసుకోకుండా అధికారాలు, విధులు, నిధులు కేటాయించడంలో చిన్నచూపు చూస్తున్నటువంటి పరిస్థితులు మనందరం గత దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. అయితే ఎంపీటీసీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఆ రోజు ఎంపీపీ ఎంపికలోనూ, అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగేటువంటి సాధారణ సమావేశాల్లో ఆ యొక్క ప్రభుత్వ నిర్ణయాల్ని అంగీకరించడం, లేదా ఆ నిధుల్ని ఖర్చు పెట్టుకున్న నిధులకి అంగీకారం తెలిపేందుకు మాత్రమే వీరు ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వారు ఎన్నికల సమయంలో చేసినటువంటి అనేక వాగ్దానాలు నిర్వర్తించడానికి ఎలాంటి నిధులు లేవు. అందుకే ఈరోజు ప్రకాశం జిల్లా ఎంపీటీసీల చైతన్య సదస్సును ఇక్కడ ఒంగోలులో నిర్వహించడానికి మేము తలపెట్టాం. దీంట్లో భాగంగా ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఎంపీటీసీల ఉనికి, అధికారాలు, వాటి యొక్క పరిమితులను పెంచాలని చెప్పి మేము కోరుతూ, ఏదైతే ఈ మండల పరిషత్తులో నిధులు ఉన్నాయో 6 నోరున్నోళ్ళు మాత్రమే ఆ నిధుల్ని పొందుతూ ఉన్నారు. ఆ ఎంపీటీసీలు వారి అధికారాల ద్వారా ఆ యొక్క ప్రభుత్వ అండతో ఆ యొక్క గ్రామాలకు మాత్రమే ఆ నిధుల్ని పంచుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు మేము డిమాండ్ ఏంటంటే ప్రతి పంచాయతీలో ఉన్నటువంటి ఎంపీటీసీలకి ఆ మండల పరిషత్ నిధులు పంచాలని, వాటాపరంగా ఇవ్వాలని చెప్పి మా ఉద్దేశం. అలాగే గౌరవ వేతనాన్ని
ముఖ్యమంత్రి గారు గత ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీ 10,000 రూపాయలు వెంటనే ఆ యొక్క సంవత్సరం నుంచి ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అలాగే ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యానికి గురవుతున్న ఎంపీటీసీలకి ప్రోటోకాల్ జీవో ప్రకారం అనేక రకంగా ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని శిలాఫలకాలపై పేరుని ముద్రించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. దానికంటే కూడా ఈరోజు మండల పరిషత్తులో వీళ్ళు మీటింగ్ కానీ ఇతర ప్రజా ప్రయోజనాల కోసం వెళ్ళినప్పుడు ఈ యొక్క మహిళా ఎంపీటీసీలు సగానికి పైగా ఉన్నారు. వారంతా వెళ్ళినప్పుడు వారికి కనీసం విశ్రాంతి గది లేదు, వారి కనీసం తాత్కాలికమైనటువంటి ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, కాలకృత్యాలు నిర్వహించుకోవడానికి కూడా వారికి ఎలాంటి వసతి లేదు, ఎలాంటి నీడ లేదు. కాబట్టి తక్షణమే మండల పరిషత్తులో వారికి ఒక విశ్రాంతి గది ఎంపీటీసీలందరికీ నిర్వహించాలి. అలాగే ఉన్న మా డిమాండ్స్ అన్నింటినీ తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు తీర్మానాల ద్వారా మేము పంపుతూ ఈరోజు మేము ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించుకుంటూ ఈ యొక్క సమావేశంలో మనం ఈ జిల్లాలో ఉన్న ఎంపీటీసీలని చైతన్యపరచడానికి, ఈ జిల్లాలో ఉన్న ఎంపీటీసీల యొక్క వారి ఉనికిని వారికి తెలియజేయడానికి జరిగే ప్రక్రియలో ఒక చైతన్యం చేసినటువంటి ఒక కమిటీని కూడా ఈరోజు మేము ఒక హెడ్ని నిర్మించుకొని తద్వారా ఈ యొక్క జిల్లాలో మండల పరిధిలో ఉన్నటువంటి అందరినీ చైతన్యపరచడానికి మేము ముందుకు సాగేందుకు ఒక చిన్న బాడీని ఏర్పాటు చేసుకోవడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఎంపీటీసీల వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డది. ఈ రాజ్యాంగబద్ధంగానే అధికారాలని వికేంద్రీకరించి ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, పంచాయతీలకి సమాన హోదాతోటి అధికారాలు విభజన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే నిధులు కూడా ఎవరి బాధ్యతలకు వాళ్ళకి కేటాయించడం ద్వారా వారి బాధ్యతలు నిర్వహించడానికి వీలుగా ఉంటుంది. అంతేకాకుండా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళు కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. స్టాండింగ్ కమిటీస్ ఏర్పాటు చేసి ఆ ఎంపీటీసీలని చైర్మన్లుగా చేసి ఎంపీటీసీ పరిధిలో కొంతమందిని కేటాయించి వాళ్ళకి గ్రూపులుగా ఏర్పాటు చేసి స్టాండింగ్ కమిటీస్ ఏర్పాటు చేయటం ద్వారా పాలనా వ్యవహారాల్లో బాధ్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 30% నిధులు కేటాయించడం ద్వారా విస్తృతమైనటువంటి నిధులు రావటం ద్వారా అందరికీ పంపిణీ చేసి నిర్వహించుకోవడానికి వీలవుతుంది. కాబట్టి 30% నిధులు రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్రం కూడా ఇస్తున్నటువంటి నిధుల్ని అన్ని విభాగాలకి డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ప్రభుత్వం ఇస్తామన్నటువంటి వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వటం ద్వారా కలెక్టరేట్ల్లో కానీ రాష్ట్ర సచివాలయాల్లో కానీ ప్రత్యేక ప్రవేశం కల్పించడం ద్వారా వాళ్ళ గౌరవాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంతోపాటు వేతనం కూడా పెంచి వాళ్ళ గౌరవాలు దక్కేటట్లుగా అట్నే గ్రామంలో మండలంలో గదులను కేటాయించడం ద్వారా వాళ్ళు వెళ్ళినప్పుడు కూర్చోవడానికి ఉపయోగకరంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటిది తెలియజేస్తాం. ఎంపీటీసీలుగా ఎన్నికయ్యి 3 సంవత్సరాలు దాటింది. ఈ 3 సంవత్సరాల నుంచి కనీసం మేము మా గ్రామంలో ఏదో పేదలకు ఏదో సహాయం చేయాలని రోడ్లు కానీ మురికి కాలువలు కానీ ఇలాంటివి కానీ కనీసం పేదలకి పెన్షన్లు కానీ రేషన్ కార్డు ఇలాంటి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశం మీద మేము ఎలక్షన్లు ఆనాడు గెలవడం జరిగింది. ఈ 3 సంవత్సరాల నుంచి కనీసం గత 3 సంవత్సరాల్లో మేము అనుకున్న ఒక్క కార్యక్రమం కానీ ఒక్క పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ ఇచ్చే పరిస్థితి మాకు లేకుండా పోయింది. కనీసం వాలంటీర్లకు ఇచ్చే గౌరవవేతనం వాళ్ళకి 5,000 ఇస్తుంటే మాకు 3,000 కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టి ఈనాటికి కూడా మాకున్న గౌరవవేతనం కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టేశారు. మేము కనీసం గౌరవవేతనం ఇస్తే వాలంటీర్ల కన్నా ఎక్కువ ఇవ్వాలని మేము గతంలో కోరి ఉన్నాము. అదేవిధంగా మన ఎలక్షన్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంపీటీసీలకి సర్పంచులకి మేము గౌరవవేతనం 10,000 ఇస్తామని చెప్పున్నారు. ఆ చెప్పిన మాట ప్రకారం వాళ్ళు ఆ మాట నిలుపుకొని మాకు ఇచ్చే గౌరవవేతనం 10,000 ఇవ్వాలని, 10,000 ఇస్తే మాకు సహజంగా మేమన్నా ప్రజా సమస్యల మీద పనిచేయాలంటే ఆ గౌరవవేతనం ఎంతో కొంత మాకు ఉపయోగపడుద్దని మేము ఏ ఆఫీస్కి వెళ్ళినా కనీసం మాకు గౌరవం లేకుండా అక్కడ ఉండే పరిస్థితి ఉంది. కావున మాకు ఈ జిల్లా ఈ సమావేశంలో మేము మా సమస్యల్ని మాకున్న హక్కుల గురించి
మేము ఈ ప్రభుత్వానికి మేము తెలియపరుస్తున్నాము. మాకు ఏ ఆఫీస్కి వెళ్ళినా మాకు గౌరవం ఇవ్వాలి. అక్కడ కనీసం మాకు గౌరవం ఇచ్చి ఏ అధికారైనా కూర్చోమన్న పరిస్థితి మాకు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కనీసం గ్రామ సచివాలయం కూడా గ్రామ సర్పంచ్ పక్కనే మాకు కూడా సీటు కేటాయించి మాకు కూడా ఒక రూమ్ కేటాయించాలని, మాకు రాబోయే రోజుల్లో మాకు ఎలాంటి ఏ హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని ఈ ప్రభుత్వం కల్పించాలని, రాజ్యాంగంలో కల్పించిన హక్కులు మొత్తాన్ని మాకు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుచు ముగిస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మండల సమావేశాల్లో మా వంతు ఏంటంటే తీర్మానాలు ప్రవేశపెట్టినప్పుడు ఆమోదం తెలిపేందుకు మేము ఉపయోగపడుతున్నాం తప్ప మరి ఏ ఇతర కార్యక్రమాలకి మాకు ఎలాంటి అవకాశం లేదు. మేము కోరుకునేది ఏంటంటే గత ప్రభుత్వంలో మాకు పూర్తిగా అన్యాయం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు మాకు గౌరవ వేతనం 10,000 ఇస్తానన్నారు. ఆ కోరికను మా ఎంపీస్ అందరికీ ఉన్నది. దాన్ని తీర్చాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా కనీసం పంచాయతీల్లో వార్డు మెంబర్కు ఉన్నంత విలువ కూడా మా ఎంపీటీసీకి లేదు. చాలా దారుణమైన విషయం. గ్రామం మొత్తం మీద మేము గెలిస్తే ఒక వార్డుకి పరిమితమైన వార్డు మెంబర్లు కూడా పెత్తనం చేస్తున్నారు, కానీ ఎంపీటీసీలు మాత్రం ఆ పంచాయతీల్లో చోట్లేదు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఇక నుంచైనా సరే, రేపు ఈ నెల నుంచైనా సరే పంచాయతీల్లో మాకు ఒక ప్రత్యేక గదిని, ఒక కుర్చీని ఏర్పాటు చేసి మాకు కూడా సర్పంచ్ లాగే ఒక ప్రత్యేక. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. టంగుటూరు మండలంలోని సూరారెడ్డిపాలెం వల్లూరు పంచాయతీ పరిధిలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు పింఛన్ నగదును పంపిణీ చేస్తామన్న మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నుంచి కాపాడాలని, ఉక్కు పరిశ్రమ సెయిల్లో చేర్చాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా. సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు శాసనసభ్యులు పిఎన్ విజయ్ కుమార్. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.